హాయ్ అండి. మీకు తెలుసా? గోరుచిక్కుడుకాయ బ్లడ్‌లో షుగర్‌ని అదుపు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఈ గోరుచిక్కుడుకాయని దోసకాయతో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా గోరుచిక్కుడుకాయని సన్నగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. అవి కాస్త దగ్గర పడే వరకు వేగించిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మరో 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా కారం కూడా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉంచి స్టవ్ కట్టేసుకోవాలి. ఈ గోరుచిక్కుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడం కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్‌లోకి